హాయ్ ఫ్రెండ్స్, మనం రోజు పిల్లలు ఇంట్లో ఆడుతూ ఉంటే చూస్తూ ఉంటాం కదండి. 24 అవర్స్ ఫోన్ పట్టుకొనే ఉంటారు, ఫోన్ చూస్తూనే ఉంటారు. అందుకని మా పిల్లలు కూడా అలాగే చూస్తూ ఉంటారండి. అందుకే పిల్లల్ని పార్క్ తీసుకురావడం అలా చేస్తూ ఉంటాను. ఇలా గేమ్స్ ఉన్నాయి కూడా చూసుకొని పార్క్ తీసుకెళ్తూ ఉంటాను. వాకింగ్ అని, ప్లేయింగ్ అని, ఎక్సర్సైజ్ అని అవి ఇవి చేయిస్తూ ఉంటాను. ఇలా ఎంటర్టైన్మెంట్ ఉన్న వాటి దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాను. అలా అయితే కొంచెం ఫోన్కి అడిక్ట్ అవ్వకుండా ఉంటారని ఇలా ఆడిపిస్తూ ఉంటానన్నమాట. కొన్ని యాక్టివిటీస్ చేయించడం, ఇంట్లో ఏదో ఒకటి పని చేయడము, ఇంట్లో హెల్ప్ చేయడము, ఇలా పార్క్ తీసుకెళ్ళడం, ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటే పిల్లలు ఫోన్ మానేస్తూ ఉంటారనేసి ఇలా చేస్తూ ఉంటాను. మా పిల్లలు అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి ఎంత బాగుంది. ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకు కొంతమందికి భయం అనేది ఉంటుంది లోపల. ఆ భయం అనేది వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇలాంటి గేమ్స్ ఆడిపిస్తూ ఉంటే భయం అనేది ఉండదు. మా పిల్లలకు కొంచెం భయం అనేది ఉంటుంది. వీళ్ళ ఎక్కేటప్పుడు, ఆడేటప్పుడు భయం అనేది ఉంటుంది. అందుకే ఇలాంటివి మా పిల్లలకి ఆడిపిస్తూ ఉంటాను. ఇలా చేయడం వల్ల వాళ్ళకు భయం అనేది వెళ్ళిపోతుంది. బాగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా పాపకి ఆల్రెడీ చెప్పాను, చెప్పులు వేసుకొని అది ఎక్కకూడదు అని చెప్పేసి, అయినా అలాగే ఎక్కింది. స్లిప్ అవుతుందని చెప్పేసి మళ్ళా ఇరిచేసిందండి, విప్పేసింది. చూడండి, చెప్తే వినదు మాట. ఇలా అన్ని స్లైడింగ్స్ అన్నీ బాగున్నాయండి. ఇక్కడ గేమ్స్ అన్నీ ఇలా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళి మనం ఫోన్ వాళ్ళకు అడిక్ట్ అవ్వకుండా ఇలాంటి గేమ్స్ చూపిస్తూ ఉంటే వాళ్ళ ఫోన్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గి ఇలా కొంచెం బ్రెయిన్ డెవలప్ చేయడానికి ఇలా చేస్తూ ఉంటే పిల్లల మైండ్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఫోన్ చూడడం వల్ల మైండ్ అంతా పాడవుతుందండి. ఇలా చేస్తూ ఉంటే పిల్లలకి రిఫ్రెష్నెస్ ఉంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. ఫోన్ చూస్తూనే ఉంటారు కాబట్టి మనకు పిల్లలకి మంచిది కాదు. కాబట్టి అందుకే ఇలా మేము వీక్లీ 2 టైమ్స్ అలా వెళ్తూ ఉంటాము. వాకింగ్ అని తీసుకెళ్తూ ఉంటాము, అన్నీ తీసుకెళ్తూ ఉంటాము. మన పిల్లలు జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళ పక్క వాళ్ళు ఉన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు, వాళ్ళతో పాటు కలిసిపోతూ ఉంటారు. అలాగే మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటే మా పాప కూడా వచ్చి కూర్చొని మా పిల్లలతో ఆడుకుంటుందండి. ఇలా మట్టి పోసేసి తిప్పమని చెప్పారు వాళ్ళ డాడీకి. చెప్తే అలా తిప్పితే ఒక డిజైన్ వస్తుంది, డాడీ తిప్పు అని చెప్పేసి అలా వేసి తిప్పించారు. చూడండి, ఎప్పుడు ఆడుతూ ఉంటే మట్టితో ఎందుకు అని తిడుతూ ఉంటాము. ఇలా చూడండి ఎలా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.